सेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోత్ఫాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థ్యత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. మొదటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ 45 నుంచి ఇప్పటి వరకు అయిన 55 10 శ్లోకాలు సరిపోతాయి. ఆ రకంగా ముందు శ్లోకానుసంధానం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. 45వ శ్లోకం. అపి ఫణిపతి భావాత్ సుభ్రమంతశ్చయాలోః మరకత సుకుమారైః రంగభర్తుర్మయూఖైః సకల జలధిపానస్యామ జీమూత జైత్రం పులకయతి విమానం పావనం లోచనేనః వ్యాపి రూపమపి గోష్పదయిత్వా భక్తవత్సలతయోజ్జితవేలం తద్విషంతపనృకేసరి రూపం గోపురోపరి విజృంభితమీడే అహమలమవలంబస్సీదతామిత్యజస్రం నివసదు పరిభాగే గోపురం రంగధామ్నః క్వచన నృపరిపాటీవాసితం క్వాపి సింహక్రమసురభితమేకం జ్యోతిరగ్రే చకాస్తి సంసోధ్య పావన మనోహర దృష్టిపాతైః దేవాయ మామపి నివేదయతాం గురూణాం సవ్యోత్తరే భగవతోస్య కటాక్ష వీక్షా పంక్తిం ప్రపద్య పరితో భవేయం. శ్రీరంగరాజకరనమృత శాఖికాభ్యో లక్ష్మ్యా స్వహస్తకలిత శ్రవణావతంసం పున్నాగతల్లజమజస్ర సహస్రగీతిసేకోత్థ దివ్య నిజ సౌరభమామనామః. శ్రీరంగచంద్రమసమిందిరయా విహర్తుం విన్యస్య విశ్వచిత చిన్మయనాధికారం యో నిర్వహత్య నిసమంగుళిముద్రయైవ సేనాన్యమన్య విముఖాః తమసి శ్రియామా. సైన్యధురీణ ప్రాణ సహాయాం సూత్రవతీమాసి శ్రియమంబాం
శ్రీపదలాక్షాలాంఛిత సేవా ప్రోతలసద్దోర్వల్లి విలాసాం విదధతు సుఖం విశ్వక్సేనస్య తే ప్రథమే భటాః కరిముఖ జయత్సేనౌ కాలాహ్వసింహముఖౌ చ నః జగతి భజతాం తత్తత్ప్రచ్యూహతూలదవానలా దిసి దిసి దివారాత్రం శ్రీరంగపాలన కర్మఠాః శృతిమయమతిహర్ష ప్రశ్రయస్మేరవక్త్రం మణిముకురమివాగ్రే మంగళం రంగధామ్నః చరణమభిగతా స్మో యత్ర రూపస్వరూప స్వగుణమహిమదర్శి మోదతే రంగశాయీ పార్శ్వపక్షతివదస్య వల్లభం రుద్రయా సహ సుకీర్తిమర్చయే హర్షబాష్పమపి కీర్తిమర్థినాం యన్ముఖేన కమలా కటాక్షయే స్వాస్త్రరూపస్ఫురన్మౌళిమా శబ్ద ఇత్యుద్ధుదానాన్ సురాన్ తర్జనీ ముద్రయా నాథ నిద్రోచితోన్నిద్రతాం రేక్షణాం సంచరంతీం స్తుమస్తాం చ పంచాయుధీ. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మళ్ళీ మనకి ఒక శుభ సూచన ఏది అంటే, ఇవాళ మంగళవారం. సాధారణంగా శుభప్రదమైన పని ఏది ఈ రోజు నుంచి చెయ్యొద్దు అని అనుకుంటారు. అలా కాదు అని అనుకోవడానికి కొంచెం సోఫిస్టికేటెడ్ గా మంగళవారం అని దీన్ని పెట్టడం ఇది మనకి తెలిసినదే. మనకి ప్రతిరోజు మంచి రోజుగానే భావించటం, ఏ రోజు ఏ భగవద్ ధ్యానం చేస్తే మనకి శుభ ఫలితాలు కలుగుతాయో దాన్ని శ్రీపతి స్తుతిమాలలో మనకి ఏ రోజు ఏ స్తోత్రానుసంధానాలు చేసుకోవాలో చక్కగా వివరణ చేసి ఉన్నారు. అందులో మంగళవారం అనుసంధానం చేయవలసినటువంటి స్తోత్రాలు మీకు తెలిసే ఉంటుంది. అందులో ఒకటి సుదర్శన శతకం. అలాంటి సుదర్శన వైభవాన్ని మనం అనుసంధానం చేసుకునేటటువంటి రోజు మంగళవారం అని పెద్దలు నిర్ణయిస్తే, ఇవాళ మనం పంచాయుధ వైభవాన్ని అనుసంధానం చేసుకుని ప్రత్యేకంగా సుదర్శన వైభవాన్ని తెలుసుకునేటటువంటి శ్లోకం దగ్గరికి చేరుకున్నాం. ఇది మనకి అనుకోకుండా కలిసి వచ్చినటువంటి ఒక శుభ సూచన, ఒక శుభానికి సూచనగా ఇలా కలిసి వస్తున్నాయి అని మనం భావించుకుందాం. ఇవాళ మనం చేసుకునేటటువంటి ఈ సుదర్శన వైభవాన్ని మనసారా చేసుకుందాం. మనకి ఏవైనా పీడలు, ఏవైనా గాలులు, ఏవైనా చికాకులు కలుగుతూనే ఉంటాయి. మనం ఎంత పవిత్రంగా ఉన్నా మన చుట్టూ ఉండేటటువంటి ఈ సంసారం అనేది అన్ని రకాలైనటువంటి గుణములతో కూడి ఉన్నది. రజస్తమస్సులు ఇందులో ఇమిడే ఉంటాయి. మనం వాటి నుంచి తప్పించుకోగలిగే వాళ్ళం కాదు. అలాంటి తమస్సు ప్రేరేపిస్తే ఆ తమోగుణం చేత మనకి ఈ గాలి సోకింది, ఈ పీడ సోకింది అనేటటువంటి ఒక ఆపద ఏర్పడుతుంది. దాని నుంచి బయటపడడం కోసం తామసమైనటువంటి దేవతలని ఆశ్రయించక తప్పదా అనే సందేహం మనకు అక్కర్లేకుండా అలాంటి పీడలని గాలులని తొలగించేటటువంటి శక్తి మన సుదర్శనునికి ఉంది అని, ఆ సుదర్శనుని యొక్క రక్ష మనకి చాలు అంటారు. ఈ సుదర్శన వైభవం ఎలాంటిది అంటే, మనకి కలిగేటటువంటి చీడ పీడలని అన్నింటినీ వదిలించగలిగేటటువంటి వైభవం సుదర్శన స్మరణం అంటారు. అంచేత ఇవాళ మనం మనస్సు లగ్నం చేసుకుంటూ మనకుండేటటువంటి అలాంటి అవాంతరాలని కూడా తీర్చగలిగేటటువంటి శక్తిమంతమైనటువంటి భగవంతుని యొక్క ఆయుధ వైభవాన్ని, అది ప్రత్యేకించి శ్రీరంగ క్షేత్రంలో ఉండేటటువంటి సుదర్శనుల యొక్క సన్నిధికి ఉండే విశిష్టత ఎలాంటిదో మనకి తెలుసు. ఇక్కడ స్వామిని సేవించటానికి సంసిద్ధంగా ఉంటూ విశేషించి మళ్ళీ సుదర్శనుని గురించి చెప్తున్నారు అంటే, ఆ స్థానంలో ఉండేటటువంటి సుదర్శన వైభవం కూడా అంత విశిష్టమైనది అని భావిస్తూ, మనకి కూడా అలాంటి చీడ పీడల నుంచి, చెడు గాలుల నుంచి, చెడు శక్తుల నుంచి మనకి కలిగేటటువంటి ఆపదలని ఆ స్వామి తొలగించుగాక అని ప్రార్థన చేసుకుందాం. సుదర్శన శతకమంతా మనం చదువుకోలేం, కానీ ఇవాళ ఈ శ్లోకార్థాన్ని వివరించుకున్న తర్వాత కాలక్షేపం చివరిలో
పెద్దగా ప్రమాణ తిరట్టు కూడా లేదు. వీలుంటే శ్లోకాలు చదువుకుందాం. ఇవాళ కొంచెం 10 నిమిషాల సమయం మనకు కలిసి వచ్చింది కాబట్టి అందరం కలిసి ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి స్వామి శ్రీహస్తాన్ని అలంకరించి ఉన్నటువంటి సుదర్శన స్వామినే సేవిస్తున్నాం. ఆ స్వామి వైభవాన్ని కీర్తిద్దాం. సుదర్శన అష్టకాన్ని చివరిలో ఇవాళ మనం అనుసంధానం చేసుకుందాం. సుదర్శన అష్టకం శ్రీపతి స్తుతిమాలలోనే ఉంటుంది కాబట్టి అందరూ కూడా దానికి సంసిద్ధంగా ఉందాము అని మీకు సూచన చేస్తున్నాను. ఇక నిన్నటి శ్లోకంలో ఇక రెండు రోజులలో మనం గర్భాలయంలో ప్రవేశించబోతున్నాం. ఆ గర్భాలయ ప్రవేశానికి ముందుగా మనకు అన్ని సన్నిధులని చూపిస్తూ భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని మనకి చెప్తున్నారు. ఆయుధ ఆభూషణ పరివృతుడై ఉండేటటువంటి స్వామిని సేవింప చేస్తున్నారు. అందులో ఆయుధాల దాకా వచ్చేసాం. పంచాయుధిని స్తుమః అన్నారు వెనుకటి శ్లోకంలో. ఇప్పుడు ఇక్కడ ఒక్క క్షణం మనం ఆగి పంచాయుధీం స్తుమః అన్న మాట ప్రయోగించారు కాబట్టి భట్టర్ వారు ఇదే స్తోత్రంలో ఇదే ప్రయోగం చేసినటువంటి శ్లోకాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అది మనకి 12వ శ్లోకం. సదా పంచాయుధీం బిభ్రత్ అనేటటువంటి ప్రయోగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 12వ శ్లోకంలో పాతు ప్రణత రక్షాయాం అని ఆలస్యాన్ని సహించలేక మనని రక్షించటం కోసం సదా పంచాయుధములని ధరిస్తూ ఉండేటటువంటి స్వామి మనలను రక్షించుగాక అని అక్కడితో మనకి గురువందనం కూడా పూర్తయింది. స్తుతి పంచకం కూడా పూర్తవుతుంది. శ్రీధరాయ నమః అని చెప్పిన వాటిలో 5వ శ్లోకంగా మనం ఆ శ్లోకాన్ని తలుచుకున్నాం. ప్రయోగానికి మనం ఆ శ్లోకాన్ని ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే స్వామిని వర్ణించేటప్పుడు పంచాయుధాలతో కూడి ఉండేటటువంటి వైభవం మనం మొన్న విష్ణు సహస్రనామంలో అనుసంధానం చేసుకున్నాం. ఎందుకంటే తర్వాత రోజే మనకి భీష్మ ఏకాదశి కాబట్టి విష్ణు సహస్రనామంలో అనుసంధానం చేసుకున్నాం. అలాగే శరణాగతి గద్యంలో కూడా మనం రామానుజుల వారు ఎలా భావించారు అనే దాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఆళ్వందార్ స్తోత్రంలో కూడా ఈ శంఖచక్రాలను గురించినటువంటి పంచాయుధాలని ధరించి ఉన్నటువంటి స్వామి వైభవాన్ని తెలియచేసే శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. స్ఫురత్ కిరీటాంగదహార కంఠికా మణీంద్ర కాంచీగుణ నూపురాధిభిః రథాంగ శంకాసి గదా ధనుర్వరై లసత్ తులస్యావనమాలయోజ్వలం అనేటటువంటి శ్లోకంలో రథ చక్రాసి అనేటటువంటి అక్కడ ఆ 3వ పాదంలో 5 ఆయుధాల గురించినటువంటి ప్రస్తావము వచ్చింది. ఆ శ్లోకాన్ని కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. స్ఫురత్ కిరీటాంగద హార కంఠిక అనేటటువంటి శ్లోకంలో అంటే మహానుభావులు ఈ చక్రాలని ఈ ఆయుధాలని భావించినప్పుడు ఎలా భావిస్తారు అని అంటే సంహారకములు అని భావించరు. ఎలా భావిస్తారు అంటే కళ్యాణకరములు అని భావిస్తారు. అవి మనకి నిరతిశయమైనటువంటి క్షేమాన్ని కలిగించేవి అని మనకి చెప్తారు. సమయం ఉంటే మనం పంచస్తవాలలో ఈ ఆయుధాల గురించినటువంటి ప్రస్తావన చేసిన శ్లోకాలని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో నేను వెతికి పెట్టాను, అయినా మీరు కూడా తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. మనకి శ్లోకాలు సుందర బాహుస్తవంలో ఆసి జలజ అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది. 38వ శ్లోకం. ఇవన్నీ సమయాన్ని బట్టి చేస్తాము, అయినా గుర్తుంచి పెట్టుకోండి. అలాగే వైకుంఠస్తవంలో కూడా మనకి ఈ స్వామి శంఖచక్రాలని ధరించి పంచాయుధాలని ధరించి ఉండేటటువంటి శ్లోకం ఉంటుంది. త్వాం సేవితం అనేటటువంటి 77వ శ్లోకం. అలాగే వరదరాజస్తవంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది మనకి, 76వ శ్లోకం అని అనుకుంటాను. అది సర్వజ్ఞాః సముచిత శక్తయః సదైవ అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది వరదరాజస్తవంలో. మనకి ఆయుధాలని ఆభరణాలని కలిపి స్వామి చెప్పినటువంటి శ్లోకంలో సుందరబాహుస్తవంలో మకుటమాల అనేటటువంటి 2 మాలినిగా ఉండేటటువంటి 2 శ్లోకాలు ఉంటాయి చూసారా. అందులో ఒకటి ఆభరణాలకి
ఒకటి ఆయుధాలకి సూచకంగా చెప్పబడింది. సమయాన్ని బట్టి మళ్ళీ మనం వాటిని వెతుక్కుందాం. పంచస్తవాలే కాబట్టి సులభంగానే మనం దాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే పంచాయుధాలు అన్నప్పుడు మనకి తెలుసు 5 కూడా పంచాయుధ స్తోత్రాన్ని మనం రోజు అనుసంధానం చేసుకుంటాం, ప్రాతర్నిత్యానుసంధేయం కనుక. కానీ మనం శ్రీ విష్ణు సహస్రనామాన్ని అనుసంధానం చేసేటప్పుడు ధ్యాన శ్లోకాలలో మొట్టమొదటి శ్లోకం ఉంది, క్షీరోదన్వత్ ప్రదేశే అనేటటువంటి శ్లోకం. అందులో మనం పంచాయుధాలు ధరించినటువంటి స్వామిని సేవిస్తామా, లేక అందులో ఏమైనా తేడా ఉందా? ఒక్కసారి ఆ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. అరి నళిన గదా అనేటటువంటి పాదం దగ్గరికి రండి. అందులో చెప్పబడినటువంటి ఆ క్రమాన్ని మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఆ స్వామి ధరించినవి 4 చేతులతో 4గింటినే మనకక్కడ చూపిస్తారు. శంఖం ఒకటి, చక్రం ఒకటి, పద్మం ఒకటి, గద ఒకటి, ఈ 4 కదా. ఆ క్షీరోదన్వత్ ప్రదేశే ఆ శ్లోకం అంతా నేను చదవక్కర్లేదు. అందులో మీరు ఒక్కసారి దృష్టి పెట్టి ఆలోచన చేస్తే చతుర్భుజుడైనటువంటి స్వామి చతుర్భుజాలలో ఉండేటటువంటి వస్తు సముదాయం. అందులో ఆయుధాలు పంచాయుధాలలో ఉండేటటువంటి 3 ఆయుధాలు ఉంటాయి. శంఖ చక్రాలు అన్నింట్లోనూ కామన్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత నళిన గదా అని చెప్తారు. అంటే చక్రము, చక్రము, పద్మము, తర్వాత గద ధరించి ఉంటాడు అని చెప్తారు. మనం శరణాగతి గద్యం చెప్పుకున్నప్పుడు ఈ 4గింటికి ఉండేటటువంటి ప్రత్యేకతలని కూడా చెప్పుకున్నాం. ఎందుకు ఇక్కడ ఈ 4గింటిని గురించినటువంటి ప్రస్తావన మనకి చేసి ఉన్నారు అనే దాన్ని మనం అంతకు ముందు చెప్పుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైనా జ్ఞాపకం ఉన్నా సరే మళ్ళీ ఒకసారి మనం దాన్ని జ్ఞాపకం చేసుకుందాము. చక్రము, శంఖము, గద, మరొకటి నళినం. పద్మము సృష్టికి బీజం, సృష్టి బీజం తథా పద్మం అంటారు. చక్రం స్థితి నిబంధనం అంటారు. స్థితిని చేసేది చక్రం. సృష్టికి మూలమైనది మనకి పద్మము అని చెప్పబడుతుంది. సంహారానికి బీజమైనది గదా అని చెప్తారు. శంఖం మోక్ష నిబంధనం అని చెప్తారు. భగవంతుడు చేసేటటువంటి ప్రధానమైనటువంటి పనులు ఏవి అంటే సృష్టి, స్థితి, సంహారములు. అవి కాకుండా మోక్ష ప్రదానము, ఇవి కదా పరమాత్మే చేస్తాడు అని చెప్తాము. సృష్టి స్థితి సంహారాలకి కారకుడు ఆయనే, మోక్షదాయకుడు ఆయనే. కనుక ఆయనలో ఉండేటటువంటి ఆ వైభవాన్ని మనకి తెలియచేయటం కోసం ఆ 4గింటిని అక్కడ మనకి తెలియచేశారు అని మనం ఇంతకు ముందు శరణాగతి గద్యం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఆయుధాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎప్పుడూ ఆయుధాలు 5ంటిని పట్టుకొని ఉంటాడని అనుకోక్కర్లేదు. ఒక ఆయుధాన్ని ప్రస్తావన చేసినా మిగిలిన వాటికి అది ఉపలక్షణంగా ఉంటుంది. ఒకటి లేకపోయినా అది ఉన్నట్టుగానే ఉపలక్షణంగానే మనం భావన చేసుకోవాలి అని అనుకున్నాం. కానీ ఈ 4గింటిని గురించి మనం చెప్పుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం సృష్టి, స్థితి, సంహార, మోక్ష ప్రదానములు అనే వాటిని ఈ 4 సూచిస్తున్నాయి అని అంటారు. ఇప్పుడు మనం చక్రాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. అంటే చక్రం స్థితికారకమైనది అని మనం చెప్పుకోవాలి. అందుకే యస్మిన్ విన్యస్య భారం విజయిని జగతాం అన్న చోట లక్ష్మీనారాయణులు హాయిగా విహరిస్తూ ఉంటే స్థితిని సంభాళించేటటువంటి ఆ దేవత ఎవరు అంటే చక్రతాళ్వాన్ అని సుదర్శన శతకంలో మనం అనుసంధానం చేసుకుంటూ ఉంటాం కదా. అంచేత ఇక్కడ చక్రాన్ని స్థితి బీజంగా మనం స్థితి కారకమైనదిగా మనం తెలుసుకోవాలి ఒకటి. అంతేకాకుండా చక్రం అంటే స్వామి యొక్క సంకల్పమే చక్రము అని చెప్తారు. భగవంతుని సంకల్పమే చక్ర రూపమై మిగిలినటువంటి ఆయుధాలకి కూడా ఇది మూలము అవుతోంది అంటారు. ఎలాగైతే ఆళ్వార్లందరిలో ప్రధానం సమ్మాళ్వార్లు అని ఇలా మనం చెప్పుకుంటూ ఉంటామో, అలాగే దివ్య దేశాలన్నింటికీ మూలమైనది శ్రీరంగము అని చెప్పుకుంటామో, అలాగే సకలాయుధాలకి మూలమైనది ఏది అంటే చక్రము అని చెప్పబడుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి రావలసినటువంటి సందేహం ఏది అంటే, వెనకన పంచాయుధాలలో చక్రాన్ని చెప్పేశారు కదా,
మళ్ళీ ఎందుకు ఈ చక్రం గురించినటువంటి ప్రస్తావన చేస్తున్నారు అనడంలోనే ఆయుధాలలో చక్రానికి ఉండేటటువంటి ఒక ప్రత్యేకత మనకి అర్థమవుతోంది. ఇది ఒకటి. అంతేకాదు శ్రీరంగంలో చక్రతాళ్వాన్ సన్నిధికి ఉండేటటువంటి విలక్షణత్వము దీనివల్ల మనకు తెలుస్తోంది అని అనుకున్నాం. అయినా 2 సార్లు ఎందుకండి, ఎక్కడైనా 2 సార్లు చెప్తారా అని అంటే బాగా తెలిసిన శ్లోకమే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోనే చివరి శ్లోకం ఏది అని అనుకున్నాం, సర్వప్రహరణ ఆయుధ అని కదా మనం అప్పుడు ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఇది ఆ శ్లోకాన్ని ఒకసారి మనం చదువుకుంటే శంఖ భృత్ నందకి చక్రీ శార్ంగధన్వా గదాధర 5 ఆయుధాలు వచ్చేసాయా. తర్వాత 2వ పాదం దగ్గరికి రండి మీరు, అంతే. శంఖ భృత్ నందకి చక్రీ శార్ంగధన్వా గదాధర 5 వచ్చేసాయి. తర్వాత ఏం చెప్పారు, రథాంగపాణి అన్నారా లేదా? రథాంగం అంటే ఏది, చక్రం కదా. రథాంగము అంటే చక్రము అని అర్థం. చక్రీ అని పైన అన్నారు, మళ్ళీ తర్వాత రథాంగపాణి అన్నారు. చూసారా, ఎప్పుడైనా గమనించామా మనం ఎందుకు 2 సార్లు అన్నారు? ఇక్కడ చక్రీ అని చెప్పేశారు, చక్రము కలవాడు అని అంటూ మళ్ళీ రథాంగపాణి అంటే డౌట్ మనలాంటి వాళ్ళకి ఎలా వస్తుంది అంటే, ఓహో స్వామి 2 చక్రాలు పట్టుకుంటాడు అనమాట, 5 భుజాలు లేవు కదండి, 5 ఆయుధాలు పట్టుకుంటాడు కాబట్టి అలాగే చక్రం కూడా ఇంకో చేత్తో పట్టుకుంటాడేమో అని మనం మనకి మనమే సమాధానాలు మన తెలివితేటలతో చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఎందుకు అక్కడ మళ్ళీ రథాంగపాణి అని అన్నారు అంటే, ఈ ఆయుధాలలోనూ కూడా ప్రధానమైనటువంటి ఆయుధం రథాంగము, ఆయుధ గ్రామానికంతటికీ కూడా మూలమైనది అనేటటువంటి ఒక ప్రత్యేకత మనకి తెలుస్తోంది. మామూలుగా విష్ణు సహస్రనామంలో స్వామిని చెప్పే నామాలు రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. ఒకే నామం 2-3 సార్లు రిపీటెడ్ గా వస్తుంది, ఇది మనకి తెలిసినదే. అయితే ఒకే శ్లోకంలో ఎక్కడా రాదు, ఒకే శ్లోకంలో 2 సార్లు ఒకే నామం రిపీట్ అయినట్టుగా రాదు. వేరు శ్లోకాలలో ఒక నామం మళ్ళీ మళ్ళీ రావడం అనేది 2 సార్లు 3 సార్లు మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ శ్లోకంలో ఉండే విశిష్టత ఏది అంటే, ఏ శ్లోకంలో స్వామి వైభవాన్ని చెప్పేటప్పుడు చక్రీ అని అంటున్నారు, రథాంగపాణి అని కూడా అంటున్నారు. దీనికి మరి పునరుక్తి ఉంటుంది కదా, ఒకే విషయాన్ని 2 సార్లు చెప్పడం అంటే అది దోషమే కదా అని సందేహం కలిగి భట్టరు వారు దానికి చక్కటి వివరాన్ని మనకి ఇస్తున్నారు. మొదట చక్రీ అనేటటువంటి నామానికి అర్థం ఏమిటి అంటే, చక్రము కలిగినవాడు అని అర్థం అన్నమాట. అంటే ఆయన స్వామి, చక్రము ఆయన సొత్తు, చక్రము కలిగిన వాడు అని అనడంలో స్వామి సంబంధం ఉన్నది అని అర్థం అన్నమాట. ఇప్పుడు పుస్తకము కలిగిన వారు అని అన్నాం, ఇప్పుడు సుదర్శనాష్టకం చదువుదాము అని అనుకోవడానికి అందరూ కదిలేరు, ఎందుకంటే పుస్తకం తెచ్చి పెట్టుకోవాలి అని. ఇప్పుడు మీరు చక్రీలాగే పుస్తకీ అవుతున్నారు, పుస్తకము కలవారు అందరూ కూడా, పుస్తకం మీది, అది కలిగిన వారు మీరు. కానీ చదవాలన్నప్పుడు మాత్రం పుస్తకం దొరకలేదు అంటే ఇప్పుడు పుస్తకం కలిగిన వారే మీరు, కానీ పుస్తకాన్ని మీరు సంసిద్ధంగా పెట్టుకున్నవారు కాదు అనుకోండి. అప్పుడు పుస్తకము కలిగి ఉండుట, పుస్తకము సిద్ధముగా ఉండుట అనే రెండిట్లో తేడా వస్తుందా రాదా? అలా కానీ స్వామి చక్రమును కలిగి ఉన్నవాడు, కానీ ఎక్కడో దాచేయలేదు, ఎక్కడో పక్కన పెట్టలేదు. ఆ చక్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది, సదా ఉద్యతమై ఉంటుంది. అంటే అది ఆశ్రిత రక్షణంలో కానీ దుష్ట శిక్షణంలో కానీ స్వామి చెప్పినటువంటి ఆజ్ఞని పాటించటానికి సదా సంసిద్ధంగా ఉంటుంది అని చెప్పడం కోసం రథాంగపాణి, ఎప్పుడూ చేతిలో చక్రాన్ని ధరించి ఉండేటటువంటి వాడు ఆయన అనేటటువంటి అంశం మనకి దాని ద్వారా తెలియచేశారు. చక్రము సొత్తుగా కలిగిన వాడు, అక్కడ స్వస్వామి సంబంధమని. రథాంగపాణి అన్న చోట ఆ చక్రము ఎప్పుడూ స్వామి యొక్క ఆజ్ఞని పాటించి స్వామి చెప్పినట్లుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. అలా ఉండడానికి ఎప్పుడూ చక్రాన్ని ఆయన పట్టుకుని ఉన్నవాడు అనే దాన్ని మనకి చెప్తుంది అని అంటారు. అలా సదోచ్యతంగా అంటే ఎప్పుడూ సిద్ధంగా ఉన్నటువంటి ఆ చక్రపు వైభవాన్ని ఈ శ్లోకంలో మనకి
తెలియచేస్తున్నారు. అక్కడ రిపీటెడ్ గా 2 సార్లు చెప్పినా ఎలాగైతే అర్థభేదం ఉందో అలాగే ఇక్కడ కూడా భట్టరు వారి అనుసంధానంలో ఈ చక్రానికి ఉండేటటువంటి ప్రాధాన్యం మనకి ఈ రకంగా తెలుస్తుంది అని అనుకుందాం. ఎలా సిద్ధంగా ఉంది చక్రం అనే శ్లోకాన్ని ముందు చెప్పుకుందాం. తర్వాత ఇంకా కొన్ని విశేషాలను కూడా ఇవాళ చక్రతాళ్వాన్ వైభవాన్ని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం 56వ శ్లోకం. అస్త్రగ్రామాగ్రేసరం నాథ వీక్షా సీధు క్షీభోద్వేల నృత్తాభిరామం చక్రం దైత్యచ్ఛేదకల్మాషితాంగం భ్రామ్యజ్వాలా మాలభారి ప్రపద్యే. కావేరీం అవగాహిషియ ఇలాంటి శ్లోకాలు కొన్ని ఎలా గుర్తు పెట్టుకుందాము అని అనుకున్నాము. ఆ శ్రీరంగంలో చక్రతాళ్వాన్ సన్నిధిలో ఈ శ్లోకాన్ని కూడా మనం అనుసంధానం చేసుకోగలిగేటట్లుగా లేదా నిత్యము మనకి శుభాన్ని కలిగించటం కోసం ఏ శతకాలు ఏ అష్టకాలు మనం అనుసంధానం చేసుకోలేకపోయినా మన మనస్సుకి కష్టం కలిగినప్పుడు, మనకేదైనా వ్యాధి కలిగినప్పుడు, మనకేదైనా పీడ ఏర్పడినప్పుడు, మనకేదైనా గాలి సోకిందనే అనుమానం కలిగినప్పుడు మనం ఈ ఒక్క శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటే వాటినన్నింటి నుంచి మనం విముక్తులం అవుతాము అని అనుకుందాం. ఇందులో క్రియాపదం మనకి తెలిసిన పదమే ప్రపద్యే. చాలా స్పష్టమైనటువంటి క్రియ. ఇది ఎన్నోసార్లు మనకి ఎన్నో శ్లోకాలలో వస్తుంది. ద్వయమంత్రంలో కూడా మనం ఇది అనుసంధానం చేస్తాము. ప్రపద్యే అనేది క్రియ. ప్రపద్యే అంటే ప్రపత్తిని చేస్తున్నాను, పడుతున్నాను అని అర్థం. అదే శరణు వేడుతున్నాను అని దాని భావార్థాన్ని మనం తీసుకుంటాం అన్నమాట. ఎవరిని అంటే చక్రం. స్పష్టంగా ఉంది 3వ పాదంలో చూడండి. చక్రం చక్రం ప్రపద్యే. చక్రమును ప్రపద్యే శరణు వేడుతున్నాను అంటున్నారు. మిగిలినవన్నీ కూడా ఆ చక్రానికి ఉండేటటువంటి విశిష్టతలని తెలియచేసేటటువంటి విశేషణాలు అన్నమాట. ఎన్నున్నాయి అంటే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళదాం ప్రారంభం నుంచే. మొదటి విశేషణం అస్త్రగ్రామాగ్రేసరం. ఇప్పుడు చక్రం అని సున్నా ఉంది కదా, అలాగే సున్నాతో ఉన్నవన్నీ ఈ చక్రం అన్న దానికి విశేషణాలు అని గుర్తించండి. ప్రాథమికంగా మీరు తెలుసుకోవడం కోసం చెప్తున్నాను అన్నమాట. మొదటి విశేషణంగా ఏం చెప్తున్నారు? అస్త్రగ్రామ అగ్రేసరం. ఇంతవరకు మనం అదే కదా చెప్పుకున్నాం. మూలమైనది, మొట్టమొదటిది అని కదా చెప్పుకుంటున్నాము. అస్త్రములు అంటే ఆయుధములు, గ్రామము అంటే సముదాయము, అస్త్రగ్రామము అంటే అస్త్రముల యొక్క సముదాయము. దానికి అగ్రేసరం మూలమైనది, మొదటిది, ప్రధానమైనది అనే అర్థంలో చెప్తున్నారు. అస్త్రగ్రామ అగ్రేసరం. ఆళ్వార్ల అనుసంధానాలలో మనకి ఆజియాన్ 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 అనే ప్రయోగం ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఆజియాన్ అని అంటున్నారు అంటే శంఖం కలిగినవాడు అని చెప్పడం లేదు కనుక శంఖం లేదు అని అనుకోకండి. చక్రం గురించి చెప్పేసాము అంటే అన్నింటినీ చెప్పినట్టే. అందుకనే ఆ రకంగా అస్త్రగ్రామ అగ్రేసరం మొత్తం ఆయుధాలలో ప్రధానమైనది, గొప్పది అని ఒక విశేషణాన్ని చెప్తున్నారు. అస్త్రగ్రామాగ్రేసరం చక్రం ప్రపద్యే అని ఒక వాక్యాన్ని మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఎందుకది అగ్రేసరం అయింది అంటే మిగిలిన వాటికంటే కూడా ముందు ఉంటుంది. స్వామి యొక్క ఆ చూపులని బట్టి ఆ స్వామి అనుజ్ఞని పొంది ఆనందంతో ఆ పని చెయ్యటానికి సంసిద్ధంగా ఉంటుంది. ఈ చక్రం ఇప్పుడు ఏం చేస్తోందిట అంటే నాట్యం చేస్తున్న చక్రాన్ని చూపిస్తున్నారు. ఎలా నాట్యం చేస్తోంది, ఎందుకు నాట్యం చేస్తోంది అంటే ఆ నాట్యం కూడా అద్భుతంగా వృత్తాకారంగా చేస్తోంది. అసలే చక్రం అదే వృత్తంలాగా ఉంటుంది. ఆ నాట్యం ఎందుకుట అంటే ఉద్వేలమైనటువంటి ఆనందం కలిగిందిట. ఎందుకు ఆనందం కలిగింది అనంటే మామూలుగా అయితే ఎవరి దగ్గరైనా మనం సేవకులుగా ఉంటే లేదా వాలంటీర్స్ గా ఏదో అనుకోండి, ఏదైనా పని చేయాల్సి వచ్చేటప్పటికి బాబోయ్ నా వైపు చూస్తారో ఏమిటో అని అనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నా వైపే చూసి చెప్తున్నారని అబ్బా ఈ అవకాశం నాకు వచ్చింది అని ఎగిరి గంతేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఈ చక్రం స్వభావం ఎలాంటిది అంటే ఎగిరి గంతులు ఇస్తుంది. అదే నాట్యం అనమాట. ఇలా స్వామివారు ఇలా చూసేసరికల్లా ఒక్క
ఒక్కసారి ఎగిరి గంతులేశాను అంటారు. ఎగిరి గంతులు ఎయ్యటం అనేటటువంటి మన వ్యవహారం తెలుగు అదే ఇక్కడ అందంగా చూపిస్తున్నారు. నాథ స్వామి భగవంతుడు, వీక్ష చూపులనేటటువంటి, సీధు అంటే మధువు అని అర్థం అన్నమాట. సీధు అంటే మధువు అని అర్థం. నాథ వీక్ష సీధు, భగవంతుని యొక్క చూపు అనేటటువంటి మధువుని క్షీబా పానం చెయ్యటం వల్ల, అంటే స్వామి యొక్క దృష్టి పడింది, ఓకే అన్నాడనమాట ఆయన. అది గ్రహించారు చక్రతాళ్వార్. సరే అన్నారు, అంటే ఆయన చూపులతోటి అనుమతిని ఇచ్చేశాడు. ఎప్పుడైతే స్వామి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట, ఇంకా స్వామి ఆజ్ఞ అయిందంటే చాలు వీళ్ళ పని వీళ్ళు చేసుకుని వెళ్ళిపోవాలి. అంత ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండేటటువంటి చక్రతాళ్వానికి ఆ స్వామి చూపు, అనుమతితో కూడినటువంటి చూపు పడింది. పడేసరికల్లా అదే మధువైపోయింది, అదే మత్తెక్కించింది, అంటే మైమరిచిపోయేటట్లుగా చేసింది అనమాట. క్షీబా, క్షీభం అంటే మధువు అంటే మదించుట అని అర్థం అనమాట. క్షీప్రు మదే అని, ఆ మధుపానం చేస్తే మత్తెక్కుతుంది కదా. ఆ మత్తెక్కింది దేనివల్ల? స్వామి యొక్క చూపులనేటటువంటి మధుపానం వల్ల మత్తెక్కినటువంటి ఉద్వేల, ఎప్పుడైతే ఆ పారవస్యం ఏర్పడుతుందో అప్పుడు ఆ ఉద్వేలం అయిపోతుంది. ఆ ఉద్వేలం అంటే హద్దు దాటుతుంది అనమాట, కంట్రోల్లో ఉండదు, అన్కంట్రోలబుల్ గా అయిపోతుంది. ఉద్వేల నృత్య అభిరామో, నృత్య అభిరామో, ఉద్వేలంగా నృత్య నాట్యం చేస్తూ ఉండేటటువంటి, నాట్యం చేస్తూ ఉండడం వల్ల అభిరామము చాలా అద్భుతంగా కనిపిస్తుంది అని అంటున్నారు. అలా ఆ చక్రం చేసేటటువంటి ఆనందంతో చేసేటటువంటి అడుగులు ముందుకు పడుతున్నాయా వెనక్కి పడుతున్నాయా తెలియదు, కానీ ఆనందంతో చేసేటటువంటి ఒక ఆనంద నృత్యాన్ని ఇక్కడ కనపరుస్తున్నారు. అలా చేసేటప్పుడు ఒక్కసారి ఇలా రౌండ్ గా తిరుగుతూ ఉండడం, మళ్ళీ అడుగు ముందుకి అడుగు వెనక్కి అడుగు తెంపకి ఇలా వేస్తూ అలా ఆనందమయమైనటువంటి నృత్యం చేస్తూ ఉండేటటువంటి చక్రం అంటున్నారు. అంటే దైత్య సంహారానికి భగవంతుని యొక్క అనుమతిని పొంది ఇక తన పని తాను చేసుకుని వెళ్ళడం కోసం సంసిద్ధంగా ఆనందంతో నృత్యం చేస్తూ ఉండడంలో అభిరామమైనది, అందంగా ఉన్నటువంటి చక్రం అని అంటున్నారు. భగవద్ ఆజ్ఞని పాటించటంలో, భగవత్ సేవని చెయ్యటంలో దానికి ఉండేటటువంటి ఆ ఇష్టాన్ని దీంట్లో మనకి తెలియచేస్తున్నారు. మళ్ళీ చూడండి, నాథ నాథుడు భగవంతుని యొక్క, వీక్ష చూపులనేటటువంటి, సీధు మధుపానం చేత, ఉక్షీబా మదించినటువంటి, ఉద్వేల అతిశయించినటువంటి, నృత్త నాట్యము చేత, అభిరామము అందమైనది. అంటే భగవత్ సేవ నిమగ్నత ఎంతటిది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఏమిటి భగవంతుడు ఆజ్ఞాపించాడు? చక్రానికి చెప్పే పనులు ఏమిటి ఉంటాయండి? నాకు విసనకర్ర వెయ్యి, నాకు ఆసనంగా ఉండు అంటారా? ఆ ఛాన్స్ లేనే లేదు. చక్రానికి భగవంతుని అనుమతి లభించింది అనంటే వెళ్ళి దైత్య నిరసనమే చెయ్యాలి, ఆశ్రిత సంరక్షణమే చెయ్యాలి ఆయన. అలా ఆశ్రితులకి ఆ కష్టాన్ని కలిగించే వారిని సంహరించటం అనే పని చేశాడు ఆయన. అలా సంహరించి వచ్చాడు, పని చేసి వచ్చాడు అనడం కోసం చూడండి, అస్సలు ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా ఆయనకి అసలు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. చాలా సిన్సియర్ ఆఫీసర్స్ అయితే, అది ఆర్మీలోను నేవీ అలాంటి చోట పనిచేసే రక్షణలో ఉండేటటువంటి వారు, అలాంటి డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకైతే రాత్రి పగలు తేడా ఉండదు. స్నానం చేసేవా, భోజనం చేసేవా, నిద్రపోయేవా అని అనుకోవడానికి లేదు, సెలవు ఉండదు. ఆర్డర్ పై నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు ఆ పనిలో నిమగ్నం అయిపోవడమే. అలాంటి వాళ్ళకి ఒక్కొక్క కేసులు దొరుకుతూ ఉంటే వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఆ డ్రెస్ మీద వాళ్ళు చేస్తూ ఉండేటటువంటి పని తాలూకు చిహ్నాలు కూడా పడుతూ ఉంటాయి కదా. అలాంటి ఒక సన్నివేశం రక్షణ డిపార్ట్మెంట్ లోనే కదా ఉన్నాడు చక్రతాళ్వార్ కూడా, ఆయనకి కూడా అలాంటి ఒక గుర్తులు కనిపిస్తున్నాయట. ఏమిటా గుర్తులు అంటే, దైత్య
దైత్యచ్ఛేద మూడవ పదం చూడండి. దైత్యచ్ఛేదం, దైత్యులు అంటే రాక్షసులు, వాళ్ళని ఛేదించటం అంటే వాళ్ళని నరకడం అన్నమాట. అలా భ్రమిస్తూ వెళుతుంది కదా, ఆ చక్రపు అంచులతోటి వారిని ఛేదిస్తుంది. ఆ దైత్యచ్ఛేద కల్మాషిత, కలుషితమైనటువంటి అంగం, శరీరము కలిగినది అంటున్నారు. అంటే ఆ చక్రం మీద ఇంకా ఆ రక్తపు మరకలు అంటి ఉన్నాయట. వాషింగ్ మెషిన్ లో వేస్తే నో స్టెయిన్స్, కానీ వాషింగ్ మెషిన్ లో వేయడానికి అసలు డ్రెస్ విప్పడానికి అవకాశం లేని వాళ్ళ డ్రెస్ మీద ఉండేటటువంటి మరకలు ఎలా ఉంటాయో అలాగే ఈ చక్ర నేమికి ఆ రక్తపు ఆ అంచులకి ఆ రక్తపు మరకలు అంటి ఉన్నాయట. ఆ మరకలుంటే కల్మాషిత, కలుషితమైన అని అంటారు. ఇప్పుడు పోలీసులు వాళ్ళు కూడా చేసేటటువంటి పనులలో కొడుతూ ఉంటారు. కొట్టినప్పుడు ఆ నేరస్తుల తాలూకు రక్తాలు చింది వీరి డ్రెస్ మీద పడుతూ ఉంటాయి. కడుక్కొని వస్తాను, డ్రెస్ మార్చుకొని వస్తాను అని వెళ్ళడానికి అవకాశం లేదు. అలాగే అందుకని కల్మాషితాంగం అని ఎందుకంటున్నారు అంటే ఆ పని చెయ్యకుండా ఖాళీగా ఉండే సమయం చక్రానికి లేదనమాట. అందుకని ఆ మరకలు అలాగే అంటి ఉన్నాయి. లేదా కల్మాషితాంగం అంటే కల్మాషం అనేటటువంటి పదానికి చిత్రము అంటే రంగురంగుల అని అర్థం అనమాట. అంటే ఈ చక్రానికి ఉండేటటువంటి అసలు రంగుతోటి ఆ ఎరుపుతనం కూడా కలిసి ఉందన్నమాట. అలాంటి అంటే నిత్యము కార్య వ్యగ్రమైనటువంటిది అనే అర్థం ఇందులో మనకి తెలుస్తుంది. దైత్యచ్ఛేద కల్మాషితాంగం అంచేత ఆ శత్రు నిరసనం వల్ల వారిని ఛేదించటం వల్ల తన చక్రపు అంచులకి అంటినటువంటి రక్తపు మరకలు కలిగి ఉన్నది ఆ చక్రము అని అంటున్నారు. ఒకటేమో స్వామి ఓకే అనేసరికి పైనుంచి ఆర్డర్ వచ్చేసరికి ఎగిరి గంతేస్తుంది. అందుకే నృత్తాభిరామో పని చేసింది, ఆ పని కూడా నిరంతరంగా చేస్తోంది. పని చేసిన చిహ్నాలు ఆ చక్రం మీద కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండటం లేదు. భ్రామ్యత్ తిరుగుతోందిట. భ్రామ్యత్ తిరుగుతూ ఉండేది. చక్రం గురించి మనకి సుదర్శన శతకంలో ఎన్నో అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉంటాయి. భ్రామ్యంతి అని అంటారు. తను తిరుగుతూ ఉంటుంది, కానీ మన ఆశ్రయించిన వారి భ్రమని మాత్రం పోగొడుతూ ఉంటుంది. తను భ్రమిస్తూ ఉంటుంది, కానీ మన భ్రమని తొలగిస్తూ ఉంటుంది అని ఒక శ్లోకం ఉంటుంది. అందులో భ్రామ్యత్. ఇప్పుడు మనకి చక్రం ఎలా కనిపిస్తోంది? మొదటేమో స్వామి ఎదురుగా చక్రం, స్వామి యొక్క అనుగ్రహం, దాంతో గంతులు వేయడం. రెండోసారి ఎలా చూసాం మనం? రెండో విశేషణంలో దైత్యఛేదం చెయ్యడం, ఆ ఛేదం చేసినటువంటి ఆ గుర్తులని కలిగి ఉండడం. ఇప్పుడు ఆ చక్రం నిరంతరంగా భ్రమిస్తూ ఉండేటటువంటి చక్రం అలా తిరుగుతోంది. అలా తిరుగుతూ ఉంటే దాని చుట్టూ జ్వాలలు కూడా తిరుగుతున్నాయట. చక్రం తాలకు ఉండేటువంటి జ్వాల వర్ణన, అక్షవర్ణన, పురుష వర్ణన, నేమి వర్ణన ఇలా అంటారు కదా. మనకి జ్వాలా వర్ణనతోటే ప్రారంభమవుతుంది సుదర్శన శతకం. సౌదరి సంయుజ్జిహాన అంటూ ప్రారంభమవుతుంది. అలాగా ఆ జ్వాలలు ఎలా ఉన్నాయట అంటే చక్రం ఇలా నిరంతరం తిరుగుతూ ఉంటే ఆ చక్రపు జ్వాలలు కూడా చుట్టూ తిరుగుతున్నాయి అన్నమాట. అలా జ్వాలలు అలా తిరుగుతుంటే ఒక జ్వాల కాదు, జ్వాలా పరంపరతో నిండి ఉన్నటువంటి చక్రం. భ్రామ్యత్ జ్వాలా మాలభారి అంటున్నారు. జ్వాలా మాలలు అన్నమాట. మాల అంటే మనం దేన్ని అంటాము? ఒక వరుస అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పరంపరగా ఉంటే దాన్ని మాల అంటారు కదా. ఇక్కడ ఉండేటటువంటి మాలలేవి? జ్వాలలే మాలలు. జ్వాలలనేటటువంటి మాలలని భరించి ఉన్నటువంటి భ్రామ్య చక్రం, తిరుగుతూ ఉండేటటువంటి చక్రము. అలాంటి చక్రాన్ని ప్రపద్యే నేను ఆశ్రయిస్తున్నాను అని అంటున్నారు. అంటే మనం సేవించినప్పుడు చూడవలసినటువంటి ఒక రూపం, మనకి దుష్ట శిక్షణ చేస్తూ శత్రు నిరసనం చేస్తూ ఉండేటటువంటి ఒక రూపం, భగవంతునికి నిత్య సేవలో ఆనందాన్ని ప్రదర్శిస్తూ ఉండేటటువంటి ఒక రూపాన్ని మూడు విశేషణాలలో మనకి తెలియచేస్తూ
నిరంతరం భ్రమిస్తూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఈ చక్రాన్ని ప్రపద్యే, ప్రపత్తి చేస్తున్నాను అని అంటారు. మనం కూడా ఎప్పుడు ఏ భయం కలిగినా ఈ రూపాన్ని మనం తలుచుకోవాలి. నాకెందుకు భయం? మా చక్రం ఉండగా, మా స్వామి చేతబట్టినటువంటి చక్రం నాకున్నటువంటి ఈ ఇబ్బందులనన్నింటినీ తొలగిస్తుంది, నాకుండేటటువంటి ఈ వ్యాధులనన్నింటినీ తొలగిస్తుంది అని మనకి ఒక ధైర్యం రావాలన్నమాట. అందుకే అంత అందంగా చూపిస్తున్నారు. అంటే మనకి భట్టర్ వారు సేవించటం కాదు, మనకి శుభం కలగడం కోసం కూడా ఈ రకమైనటువంటి వర్ణనని చేస్తున్నారు అని అంటారు. అందుకే జ్వాలామాలహారి అనడంలో మాల భారీ అంటారు. జ్వాలామాలలను భరించి ఉన్న అంటే చక్రం ఎప్పుడు తిరుగుతూ ఉంటే అద్భుతమైనటువంటి జ్వాలలు చుట్టూరా ఉంటే ఆ జ్వాల ఇది తిరుగుతూ ఉంటుంది కాబట్టి జ్వాలలు కూడా ఇలా 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 రౌండ్ గా మరి తిరుగుతూ ఉండేటటువంటి ఆ వాటిని భరించి ఉన్నటువంటి చక్రాన్ని ప్రపద్యే, ప్రపత్తి చేస్తున్నాను అంటున్నారు ఇందులో. ఇప్పుడు మళ్ళీ మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఇందులో మనకి నాథ వీక్ష అనేటటువంటి ఒక పదం ఉంది చూడండి కదా. మనకి ఇంతకు ముందు శ్లోకంలో కటాక్షయేత్ అనేటటువంటి ఒక పదం వచ్చింది. మనకి తార్ష్యపక్షతివత్ అన్న చోట కమలా కటాక్షయేత్ అనేటటువంటి ఒక పదం వచ్చింది కదా. శ్లోకం 54లో కటాక్షము అనే పదము వచ్చేసి ఇప్పుడు ఇందులో వీక్ష అనేటటువంటి పదము వచ్చింది కదా. ఈ రెండు పదాలు ఉన్నటువంటి ఒక శ్లోకము మనం ఇప్పుడు అనుసంధానం చేసిన శ్లోకాలలోనే ఉంది చూడండి. గురువులకి వందనం చేస్తారు ఆచార్యులు భట్టర్ వారు, గురు పంక్తికి నమస్కారం చేస్తారు. ఏ శ్లోకంలో గురు పంక్తికి నమస్కారం చేశారు? సంసోచ్య పావన మనోహర దృష్టిపాతై 48వ శ్లోకం అని పెడుతున్నారు. ఒక్కసారి ఆ 48వ శ్లోకం దగ్గరికి వెళదాం. అక్కడ ఉండేటటువంటి ప్రయోగం చూడండి. 3వ లైన్లో కటాక్ష వీక్షా పంక్తిం ప్రపద్య అనుంది చూసినారా. అక్కడ కటాక్షము అని ఒక శ్లోకంలో వచ్చింది, ఈ శ్లోకంలో వీక్ష అనే ఒక పదం వచ్చింది. ఈ రెండు పదాలు కలిపినటువంటి ప్రయోగం మనకి 48వ శ్లోకంలో కటాక్ష వీక్ష, కడగంటి చూపులు అని అర్థం అనమాట. ఆ రెండు పదాలు మనకి ఆ శ్లోకంలో కనిపిస్తుంది. ఇక్కడ వీక్ష అంటే చూపు అని అర్థంలో సంకల్పము అని కూడా, భగవంతుని సంకల్పమే కదా చక్రతాళ్వాన్ చక్రాయుధం అని మనకి చెప్తున్నారు. ఈ ప్రయోగంలో చూడండి, కటాక్ష ఏత్ అని ఒక శ్లోకంలో, వీక్ష అని ఈ శ్లోకంలో, కటాక్ష వీక్ష అనేది ఒక శ్లోకంలోనూ మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే పదాలు మనకి గుర్తుండడం కోసం. అంతేనా? అక్కడితో ఆగటం లేదు. ఇక్కడ కటాక్ష వీక్ష అనేటటువంటి ప్రయోగం కలిగిన ఒక శ్లోకం, వీరి నాన్నగారు ప్రయోగించినటువంటి శ్లోకం, శ్రీస్తుతిలో ఒక శ్లోకం ఉంది. మీకు స్తుతి చెప్పేశాను, స్తవం చెప్పేశాను శ్రీస్తవంలో. అందులో ఉండేటటువంటి ఇదే ప్రయోగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యస్యాహ కటాక్ష వీక్ష అనేటటువంటి చివరి శ్లోకం గుర్తుపెట్టుకోండి. 11వ శ్లోకం కటాక్ష వీక్ష లేశః అన్న దాంట్లో ఒక్క చూపు పడితే చాలు మహేంద్రాస్యు అని ఆ శ్లోకంలో కూరత్తాళ్వాన్ ప్రయోగం కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ సింధు అని వచ్చింది, సీధు అని వచ్చింది. మనం దేవరాజాష్టకం కూడా అనుసంధానం చేసుకున్నాం కదా. త్వదీక్షణ సుధా సింధు వీచి విక్షేప సీకరై అని ఇక్కడ సీధు సింధు అని రెండు రకాలుగాను కూడా సమన్వయం చేస్తారు. కానీ సీధు అన్నదే మనం ఇక్కడ తీసుకుందాం. కనుక పదప్రయోగంలో కటాక్ష వీక్ష అన్నప్పుడు శ్రీస్తవంలో ఉండే ప్రయోగము, అలాగే రంగరాజస్తవంలో ఉండేటటువంటి ప్రయోగాన్ని కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఇంకా దైత్య ఛేద కల్మాషిత అంగం అని అంటున్నారు. అలా ఉంటే, అలా ఎవరిని సంహరించినా అలాంటి వారిని దరిచేరడం అనేది శుభమా చెప్పండి?
స్నానం చేసి రావాలి కదా. ఎంత రాక్షస సంహారం చేసినా రక్తసిక్తమై ఉండేటటువంటి ఆ వస్తువుని ప్రపద్యే అని అనడం ఎంతవరకు ఉచితంగా ఉంటుంది అని ఒక సందేహం మీకు కలగవచ్చు. కానీ ఈ దైత్య ధ్వంసనం అనేది అది తప్పు పని కాదు, వధించడం కాదు, అది లోక కళ్యాణం కోసమే అయి ఉన్నది అనేటటువంటి అర్థం మనకి తెలిసేటట్లుగా ఈ వధని మనకి భయంకరంగా భీభత్సంగా చూపించటం లేదు. తేడా చెప్తారు మనకి శంకరాచార్య స్వామి వారు కూడా అనేకమైనటువంటి స్తోత్రాలని అందించారు. అలా వారు అందించినటువంటి శ్రీ విష్ణు దేవతాకములైనటువంటి స్తోత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. లక్ష్మీ నృసింహ మమదేహి ఇలాంటి కరావలంబ స్తోత్రం లాంటివి. ఆ స్తోత్రాలలో విష్ణు పాదాది కేశాంత స్తుతి అని ఒకటి వచ్చింది. అమలనాది పిర అని చెప్పుకున్నప్పుడు మనం దీని గురించినటువంటి ప్రస్తావన చేసుకున్నాం. ఆ విష్ణు పాదాది కేశాంత స్తుతి సవంలో శంకర భగవత్పాదులు మొట్టమొదటి శ్లోకంతో శంఖాన్ని స్మరిస్తారు, రెండవ శ్లోకంలో చక్రాన్ని స్మరిస్తారు. ఆ చక్రం గురించి చెప్పేటప్పుడు వారు ఎలా చెప్తారు అంటే కొంచెం భీభత్సంగా ఉన్నట్లుగా చెప్తారు. ఆ శ్లోకాన్ని కూడా నేను తర్వాత మీకు అనుసంధానం చేస్తాను, ఇవాళ కాకపోతే రేపైనా సరే. ఆ రాక్షసుల యొక్క ఆ సంహారం చెయ్యటం వల్ల వారి కంఠాలు తెగిపడితే ఈ చక్రం ఇలా తిరుగుతుంది, అంచులు చాలా షార్ప్ గా ఉంటాయి. రంపంగనికి ఉండేటటువంటి అంచులు ఎలా ఉంటాయో అంత ధారతో ఉంటాయి అవి. ఆ చక్రం అలా తిరుగుతూ 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 దైత్య కంఠఛేదం చేస్తుంటుంది. అప్పుడు ఆ పీక నరికితే అందులోంచి రక్తం ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. ఆ ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ఆ రత్నసిక్తమై ఉంటాయి ఆ చివరలు అన్నీ కూడా. అప్పుడు ఆ చక్రాలు ఆ చక్రపు అంచులు ఎలా ఉంటాయిట అంటే రక్తం అనేటటువంటి ఒక లత్తుక పూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అన్నట్లుగా శంకర భగవత్పాదుల శ్లోకంలో ప్రయోగం ఉంటుంది. ఇక్కడ దీనికి దానికి సామ్యం ఏమిటి అంటే దైత్య వధ వల్ల అంటినటువంటి రక్తం కలిగినది అనేటటువంటి ప్రయోగం సామ్యమే. కానీ భట్టర్ వారు చాలా లైట్ గా, చాలా సుకుమారంగా, అంటే చాలా భీభత్సంగా కాకుండా దాన్ని శుభంగా అనిపించేటట్లుగా ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎలాగా అంటే ఆ మరకలు అంటి ఉన్నాయి, లైట్ గా చెప్తున్నారు. వారైతే రక్తము పూయబడినట్లుగా ఉన్నది అని ఉంటుంది ఆ శ్లోకంలో. ఇక్కడైతే రక్తపు మరకలు అంటినా అందంగానే ఉందండి. మరకలు పట్టినా సరే డిజైన్ లాగా ఇంకా అందంగా ఇంకా శుభావహంగా మనకి అనిపిస్తోంది అన్నట్లుగా ఇక్కడ చాలా శాంతంగా ప్రశాంతంగా ఉండేటటువంటి ఒక భావనతోటి ఈ చక్రానికి ఉండే వర్ణనని చేస్తున్నారు. ఆ శ్లోకాన్ని కూడా ఇక్కడ మనకి సమన్వయం చేసి చెప్తున్నారు. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రయోగం. వారి భావన కూడా దైత్యఛేద కల్మాషితాంగం అన్న చోట ఇదే వర్ణన మనకి అక్కడ కూడా కనిపిస్తుంది అని అంటారు. శ్లోకాన్ని మనం తర్వాత అనుసంధానం చేసుకుందాం. ఇక నాథవీక్ష అన్న దాంట్లో చక్రతాళ్వాన్ శ్రీరంగంలో ఉండేటటువంటి చక్రతాళ్వాన్ వైభవాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం కనుక ఆ చక్రతాళ్వాన్ని పునరుద్ధరించి మళ్ళీ చక్కటి రీతిలో దాన్ని ప్రతిష్ఠ చేయించినటువంటి మహానుభావులు కూర నారాయణ జీయర్లు అని అంటారు. మనకు సుదర్శన శతకాన్ని అందించినటువంటి మహానుభావులు వారి గురించి దీంట్లో కొన్ని రకాలైనటువంటి విశేషాలని గురించి మనం ఇవాళ చెప్పుకుందాం. చక్రతాళ్వాన్ సన్నిధికి ఎప్పుడు వెళ్ళినా మనకివి జ్ఞాపకం రావాలన్నమాట. ఆ సన్నిధిలోనే మనకి ఒక పక్క చక్రతాళ్వాన్ సుదర్శనాళ్వాన్ ఉంటారు, వెనక వైపు నారసింహ భగవానుడు ఉంటున్నాడు. చతుర్భుజుడై ఉంటాడు, చక్రధారి అయి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, నరసింహమూర్తిని ఆ చక్రతాళ్వాన్ వెనక వైపు ఉండేటటువంటి నరసింహమూర్తిని మీరు సేవించినప్పుడు ఆయన చేతిలో చక్రం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చతుర్భుజుడే చక్రధారి అయి ఉండేటటువంటి నరసింహమూర్తి. ఆ స్థలంలో ఉండే మరొక విశేషం ఏది అని అంటే మనకి ఇరామానుసనోత్తందాదిని అందించినటువంటి మహానుభావులైనటువంటి తిరువరంగ తముదనార్ల సన్నిధి అక్కడ ఉంటుంది. అక్కడే ఆ చక్రతాళ్వాన్
కూరత్తాళ్వాన్ ప్రదక్షిణంలో గోడలో ఒక మూల తిరువరంగత్త ముదనార్ల యొక్క విగ్రహం అక్కడ ఉంటుంది. ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళినప్పుడు తిరువరంగత్త ముదనార్ సన్నిధి ఎక్కడా అని వెతుక్కోకండి. చక్రత్తాళ్వాన్ సన్నిధి ప్రదక్షిణంలో మనకి తిరువరంగత్త ముదనార్ సన్నిధి ఉంటుంది. సన్నిధిగా ఉండదు, అక్కడ గోడలో ఆ విగ్రహం మనకి అక్కడ కనిపిస్తుంది. ఎవరినైనా అడిగినా కూడా చెప్తారు. ఇది ఒకటి అక్కడ విశేషం. చక్రత్తాళ్వాన్, ఈ చక్రత్తాళ్వాన్ ఇందాకనే మనం అనుకున్నాము ఆపదలనన్నింటినీ తొలగించేటటువంటి వాడు అని అనుకుంటున్నాం మనం. ఈయనని మళ్ళీ పునః స్థాపించవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే భగవద్ రామానుజుల తదనంతరం మళ్ళీ శ్రీరంగ క్షేత్రంలో ఉండేటటువంటి మూర్తిని అపహరించాలి, ఆ మూర్తిలో ఉండేటటువంటి కళలని తొలగించి తమ యొక్క మూర్తులలో వాటిని స్థాపించుకోవాలి అనేటటువంటి ఒక దుర్మార్గపు ప్రయత్నం జరగడం ప్రధానమైనటువంటి కారణం. భగవద్ రామానుజులు సంరక్షించారు, తర్వాత భట్టర్ వారు దాన్ని కొనసాగించారు, ఆ తర్వాత నంజీయర్ వారు దాన్ని తర్వాత ఆ బాధ్యతని వహించారు. ఇలా పరంపరగా తర్వాత మనకి వచ్చింది అని అంటారు. అలా ఈ కూరనారాయణ జీయర్లు అక్కడ చేసినటువంటి కొన్ని విశేష అంశాలని ఈ సుదర్శన భగవాను మనం స్మరించుకుంటున్నప్పుడు స్మరించుకోవాలి. ఎంచేత అంటే అసలు సుదర్శన వైభవం మనకి సంహితలలో అన్నింట్లోనూ ఉంటుంది ఎక్కువగా. అందులో అహిర్బుధ్య సంహిత అని అందులో పరమశివుడు నారదునికి ఉపదేశించినట్లుగా ఉంటుంది. చక్రతాళ్వాన్ వైభవం మనం విన్నవాడికి తెలియదు, చెప్పిన వారికి తెలియదు అని సుదర్శన శతకంలో ఉండేటటువంటి ఒక శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది. వాణి పౌరాణికీయం అనేటటువంటి శ్లోకంలో మనకు ఉంటుంది. అందులోకి వెళ్ళదు, ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినండి. ఆ సుదర్శన శతకాన్ని ప్రధానమైనటువంటి స్తోత్రం కాబట్టి దాన్ని అందించినటువంటి కూరనారాయణ జీయర్లకి, అలాగే శ్రీరంగ క్షేత్రంలో చక్రతాళ్వాన్ సన్నిధి వైభవం ఎలా మనకి సంబంధం తెలుసుకోవాలి అనే దాన్ని మనం ముందుగా ఇవాళ అనుసంధానం చేసుకుందాం. మిగిలిన ఆచార్యులలా కాదు ఈ కూరనారాయణ జీయర్లు. వీరి పేరుని బట్టే వీరు కూరత్తాళ్వాన్ శిష్యులు అని పెద్దలు చెప్తారు మనకి. అందుకే వారి పేరు నారాయణ అయినా గురువు గారి పేరు గుర్తొచ్చేటట్లుగా కూర అనేటటువంటి పదం ముందర ఉంది. ముని జీయర్ అనేటటువంటి పదం వీరు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు కాబట్టి సన్యాసి అని తెలియడం కోసం కూరనారాయణ జీయర్, కూరనారాయణ ముని అని తం కూరనారాయణం అని మనం సుదర్శన శతకంలో తనియని అనుసంధానం చేస్తున్నాం కదా, దాని గురించి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. వీరు మంచి మంత్రవేత్త, అద్భుతమైనటువంటి మంత్రశాస్త్రజ్ఞులు వీరు. వీరు రెండు రకాలుగా సంప్రదాయంలో చెప్తున్నారు. భట్టర్ వారి శిష్యులు అని అంటారు, కానీ ప్రధానంగా కూర ఉంది కాబట్టి కూరత్తాళ్వాన్ శిష్యులు అని అనుకుంటున్నాం. దానికే మనకి సంప్రదాయంలో ప్రమాణాలు కూడా కనిపిస్తాయి అన్నమాట. మనకి కూరత్తాళ్వాన్ రామానుజుల వారు ఆ మేల్కోట ప్రాంతానికి వేంచేసినప్పుడు ఈ పంచస్తవ రచన ఇవన్నీ జరిగినప్పుడు తిరుమాలిరం సోలైలో కొన్నాళ్ళు వేంచేసి ఉన్నారు కదా. అలా వారు అక్కడ వేంచేసి ఉన్నప్పుడు వీరు కూరత్తాళ్వాన్ని ఆశ్రయించి వారికి శిష్యులై సన్యాసాన్ని స్వీకరించి తర్వాత కూరత్తాళ్వాన్తో కలిసి శ్రీరంగవాసం చేశారు. ఇది అసలు లింక్ అన్నమాట వీరు శ్రీరంగానికి రావటానికి. తర్వాత కొన్నాళ్ళకి అంటే కూరత్తాళ్వాన్ అంతరించి భట్టర్ వారి సమయం కూడా అయిపోయి నంజీయర్ వారు కొనసాగుతూ ఉండేటటువంటి సందర్భంలో అన్నమాట. అంటే మనం ఏమనుకోవాలి, కూరత్తాళ్వాన్ బాగా పెద్ద వయస్సులో, కూరనారాయణులు బాగా చిన్న వయసులో వారిని ఆశ్రయించి ఉన్నారు అని అనుకోవాలన్నమాట. కూరత్తాళ్వాన్ భార్యకి కూడా చరిత్రలో సంప్రదాయంలో చాలా ప్రాధాన్యం ఉంది అని మనం 2-3 సన్నివేశాలు చెప్పుకుంటూ వచ్చాం. నంజీయర్ వారు నిర్వహిస్తున్న కాలంలో పెరుమాళ్ళ దగ్గర దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసేటటువంటి అరయ్యర్లలో ఒక అరయ్యర్కి ఒక శారీరకమైనటువంటి ఒక రుగ్మత ఏర్పడింది. ఏదో కోలుకోలేనటువంటి ఒక వ్యాధి ఏర్పడింది. దాంతో వారు దివ్య ప్రబంధ అనుసంధానానికి రాలేకపోతూ ఉండేటటువంటి సందర్భంలో ఆండాళ్ళమ్మ గారు అంటే కూరత్తాళ్వాన్ భార్య
నంజీయర్కి ఒక సూచన చేశారట. మా స్వామి వేంచేసి ఉన్న కాలంలో వారి శిష్యులుగా ఒక ఆయన ఉన్నారు, మంత్రవేత్త. వారు వీరి శిష్యులుగా వచ్చి శ్రీరంగవాసం చేస్తున్నారు కదా, వారు అద్భుతమైనటువంటి మంత్రశాస్త్రజ్ఞులు కదా, వారు ఎప్పుడూ మాట ఇచ్చి ఉన్నారు కదా, నా మంత్రశాస్త్ర ప్రావీణ్యం మీ సేవకి ఎప్పుడైనా వినియోగించుకోండి అని చెప్పారు కదా. అందుకని వారిని పిలిచి వారి మంత్రశక్తితోటి ఈ వ్యాధి నయమై ఈ అరయర్లు మళ్ళీ హాయిగా సేవ చేసుకునేటట్లుగా చెయ్యొచ్చు కదా అని ఒక సూచన ఇచ్చారట ఆండాళ్ళమ్మ వారు. అప్పుడు నంజీయర్ వీరిని పిలిపించారట. పిలిపించి పరిస్థితి ఇలా ఉంది, మీ శక్తితో ఏదైనా మీరు ఈయనకి ఈ వ్యాధి నయం అయ్యేటట్లుగా చెయ్యగలుగుతారా అని అంటే తనకుండేటటువంటి మంత్ర ప్రభావంతో మంత్రశక్తితోటి సుదర్శన శతకాన్ని ఆయన సుదర్శన మంత్ర వైభవాన్ని తెలియచేసేటట్లుగా సుదర్శన శతకాన్ని అనుసంధానం చేసి సుదర్శన భగవానుణ్ణి ప్రార్థించి వారికి ఉండేటటువంటి ఆ రోగాన్ని పోయి మళ్ళీ వారు ఆరోగ్యవంతులయ్యేటట్లుగా చేశారు అనేటటువంటి ఒక ఐతిహ్యం మనకి కోయిలజులో కనిపిస్తుంది అంటారు. జాగ్రత్తగా రకరకాలుగా చెప్తారు. ఇది ప్రామాణికమైనటువంటి ఒక సన్నివేశం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన మాట ఇలా చెప్తే మీకు తర్వాత గుర్తుంటుంది, గుర్తుండకపోతుంది. కాబట్టి దానికి అందులో ఉండేటటువంటి మాటలనే ఒకసారి చదువుతూ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎంతైనా మనం ఈ వివరాలని మళ్ళీ మళ్ళీ తెలుసుకోలేం కాబట్టి ఇది అనుసంధానం చేసుకోవడం. అంటే సుదర్శన శతక రచనకి కారణంగా ఇది చెప్తున్నారు. తర్వాత మళ్ళీ కూరనారాయణల ప్రభావాన్ని ఇంకా ముందే చెప్పుకుందాం. సుదర్శన శతక రచనకి రాకడానికి ముందు మహానుభావులైనటువంటి వారు మంత్రశాస్త్రజ్ఞులైనటువంటి వాళ్ళలో ఉండాల్సిన నియమం ఎలాంటిది అంటే తమకుండేటటువంటి మంత్రశక్తిని ఎలా పడితే అలాగా దానిని వినియోగించి ఇతరులకి హాని చెయ్యడమో తమ స్వార్థానికి ఉపయోగించుకోవడమో చెయ్యకూడదు అని చెప్తారు మనవాళ్ళు. ఎలా చెయ్యాలి అంటే మంచికి ఉపయోగపడేటట్లుగా చెయ్యాలి. ఆ రకంగా మంచికి ఉపయోగించారు కూరనారాయణులు అనడానికి ఎవరి మంచికి అంటే భగవంతుని రక్షణకి ఉపయోగించారు, అలాగే తమ శక్తిని కాపాడుకోవడానికి కూడా ఉపయోగించారు అనే సన్నివేశాలని మనం చెప్పుకుందాం. దానికి ముందు ఇప్పుడు చెప్పినటువంటి సన్నివేశానికి ఆ పంక్తులు నేను అనుసంధానం చేస్తున్నాను, వినండి. నంజీయర్ దర్శనం నిర్వహిత్తొక్కొండిరొక్కిర కాలత్తిలే కోయిలొజుగులో ఉన్న మాటలు. నంజీయరు ఈ విశిష్టాద్వైత సిద్ధాంత దర్శనాన్ని నిర్వహిస్తూ ఉండేటటువంటి రోజులలో విన్నప్పం సైవారిలే దివ్య ప్రబంధాన్ని విన్నపం చేసేవారిలో ఒరుత్తర్ ఒకరికి పెరుమాళ్ సన్నిధికు యోగ్యమాఘామల్ ఇరుక్క, పెరుమాళ సన్నిధికి వ్యయం చేయడానికి తగినటువంటి శక్తి లేని ఒక వ్యాధి వస్తే ఆళ్వానుడయ దేవిగల్ ఆండాళ్ స్పష్టంగా చెప్తారు. ఆ కూరత్తాళ్వాన్ భార్య అయినటువంటి ఆండాళ్ళమ్మ గారు అవరిడత్తిల్ కృపయాలే, అయ్యో అరయ్యర్కి ఇంత అనారోగ్యం చేసిందే, అద్భుతంగా ఈ ప్రబంధగానం చేసేవారు అని వారి మీద ఉండేటటువంటి దయతో ఆళ్వాన్ తిరుమాలిరుం సోలయిలే యజుందరులు ఇరుక్కచ్చేదే, మా ఆళ్వార్లు తిరుమాలిరం సోలైలో ఉన్న రోజులలో ఆళ్వాన్ తిరువడిகளிலே ఆశ్రయిత్తు సన్యసిత్తు, ఆళ్వాళ్ళని చేరి సన్యసించి వయోవృద్ధరాయ్ ఆచార్యన్ కుడియే నిరూపకమాగ, వయోవృద్ధులే ఇప్పుడు ఉన్నారు, ఆచార్యన్ కుడియే నిరూపకమాగ, ఆచార్యుల యొక్క వంశమే తనకి నిరూపకంగా కూర నారాయణ జీయర్ ఎన్న తిరునామత్తై ఉడయరాయ్ మహామాంత్రికనాయ్, ఆయన గొప్ప మాంత్రికుడు అంటే మంచి మంత్రశాస్త్రవేత్త అయినటువంటి కోయిల్ వాసం పన్నికొండిరుక్కరవరై అழைతూ శ్రీరంగంలో ఉండేటటువంటి వారిని పిలిపించి ఉమ్ముடைய మంత్రంగళం ஒரு కైంకర్యத்திலே ఉపయోగిక్కుం ఎన్నో సొల్లి ఇరుందిరే, ఆయన మీ మంత్రయోగ శాస్త్ర ప్రావీణ్యాన్ని ఓ మంచి కార్యానికి వినియోగించండి అని చెప్తే, நீரிப்போது இந்த விண்ணப்பம் செய்வாரை பெருமாள் కైంకర్యకు యోగ్యరాంబడి పన్ను, వీరిని మళ్ళీ పెరుమాళ సేవ చేసుకునేటట్లుగా చెయ్యండి అని అంటే అందకూర నారాయణ జియ్యరం సుదర్శన శతకత్నై పన్ని విన్నప్పం செய்வாரை நோயத்து பெருமாள் சேவா காலத்துக்கு யோக்கியராம்படி பண்ணினார்
అంటారు. అంటే వీరు అప్పుడు వారిని ఉద్దేశించి సుదర్శన మంత్ర వైభవ ప్రతిపాదకమైనటువంటి సుదర్శన శతకాన్ని అనుసంధానం చేసి వారికి ఉండేటటువంటి ఆ వ్యాధి పోయి మళ్ళీ కైంకర్య పరులు అయ్యేటట్లుగా చేశారు అని అంటారు. మనకి రంగేశ విజ్ఞప్తి కరామయస్య చకార చక్రేశనుతిం నివృత్తయే అనేటటువంటి తనయన్ అందుకే చెప్తారు. ఆమయం అంటే రోగము, ఆ రోగ నివృత్తి కోసం చకార చక్రేశనుతిం అని చెప్తారు. అలా చెప్పారు సుదర్శన శతకాన్ని అని అంటారు అక్కడ ఆ సన్నివేశంలో. ఇక ఇంకొకటి సన్నివేశం అద్భుతంగా అనిపిస్తుంది. ఇది నిజంగా ఆ రోజులలో అలాంటి మహానుభావులు లేకుండా ఉంటే ఇవాళ మనం శ్రీరంగనాథుణ్ణి కళ్ళతో చూసి ఉండగలిగే వాళ్ళం కామేమో. కూరనారాయణ జిల్లాలో తమ మంత్ర ప్రభావంతో శ్రీరంగంలో ఉండే అర్చామూర్తిని, శ్రీరంగంలో ఉండేటటువంటి ఉత్సవమూర్తిని కూడా ఎలా సంరక్షించారు అనడానికి కూడా పెద్దలు మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సన్నివేశాలని, ఐతిహ్యాలని తెలియచేస్తూ ఉంటారు. కర్ణాటకలో శ్రీరంగపట్టణం అని ఒక ఊరు ఉంది. మనకు తెలుసు, మీరు అందరూ వెళ్ళి సేవిస్తూ ఉంటారు కదా. దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు శ్రీరంగనాథుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోయి అరదండాలా పెట్టుకోవడం ఇవన్నీ మనకి తెలుస్తుంది. ఆ విగ్రహాన్ని ఇంకా పొందక ముందు సన్నివేశం అనమాట. విగ్రహాన్ని తీసుకెళ్ళిపోవడం అంటే అంత కూలగొట్టి తీసుకుని వెళ్ళిపోవడం అనేది వేరు. ఆ కర్ణాటక ప్రాంతంలో ఉండేటటువంటి ఒక ప్రభు, ఎప్పటి నుంచో కన్ను ఉందన్నమాట దీని మీద. ఆయన ఈ శ్రీరంగంలో ఉండేటటువంటి అర్చామూర్తిని ఎలాగైనా తీసుకోవాలి, అర్చామూర్తిని అని ఉంది, అది విశేషం. నంబెరుమాళ్ళని తీసుకెళ్ళిపోవాలనుకున్నారనేది ఒక ఐతిహ్యం, కానీ ఇందులో స్పష్టంగా ఉంది అర్చామూర్తిని ఎలాగైనా తరలించుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. ఎలా అనంటే దానికి మంత్రశాస్త్రమే ప్రభావమే కలిగిన వాళ్లే దాన్ని చేయగలుగుతారు. ఏదైనా మంత్రం వేస్తే వెనకాతలు వెళ్ళిపోయినట్లుగా ఆ అర్చామూర్తిని కూడా అలాగా మంత్రబద్ధునిగా చెయ్యడం కోసం ఒక మంత్ర సిద్ధి కలిగినటువంటి ఒక మాంత్రికుణ్ణి ఆ కర్ణాటక నుంచి శ్రీరంగపట్టణ ప్రభువు పంపించాడట. పంపిస్తే ఆ మంత్రవేత్తలకి ఒక నియమం ఉంటుంది. ఆ మంత్రానుష్ఠానం చేసి ఏదైనా ఒక శక్తి చూపించి ఆవాహన చెయ్యాలి అంటే వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారానికి నియమం ఏది అంటే బలిపీఠం మీద ఉండేటటువంటి ప్రసాదాన్నే ఆహారంగా తీసుకోవాలన్నమాట వాళ్ళు. అందుకని ఆయన వచ్చి ఈ అర్చామూర్తిని తరలించుకొని వెళ్ళిపోవడం కోసం తగినటువంటి ప్రక్రియని ఆయన ప్రారంభం చేశాడు. 4 రోజులు ఆ ప్రక్రియ సాగింది. ఆ బలిపీఠం మీద ఉండేటటువంటి ఆ ప్రసాదాన్ని ఆహారంగా తీసుకుంటున్నాడు. ప్రేమ ఎలా ఉంటుంది అనడానికి చెప్తున్నాను నేను. అలా జరిగిన 4 రోజులు గడిచేసరికల్లానట ఈయన మంత్రశక్తితోటి ఏమైందిట, ఆ రంగనాథ స్వామి ఆ శేషతల్పం మీద ఉన్నటువంటి ఆ మూర్తి ఒక 4 ఇంచీలు పైకి లేచిందిట. అలా 4 ఇంచీలు పైకి లేచినట్టుగా కనపడేసరికి 4 ఇంచీలో 4 అంగుళాలు ఏదో ఆ లెక్క పెట్టుకోకండి. ఆ శేషతల్పం నుంచి ఆ మూర్తి పైకి కొంచెం లేచినట్లుగా కనపడుతుంది. గుర్తించారు అక్కడ ఉండేటటువంటి పరిజనం అందరూ కూడా. గోల పెట్టారు, పెద్దలకి చెప్పారు. కూరనారాయణజీయర్ వచ్చి చూశారు, ఏదో జరుగుతోంది. వారు మంత్రవేత్త కదా, మంత్రశాస్త్ర ప్రవీణులు కదా, వారికి అసలు విషయం అర్థమైంది. అందుకని వారేం చేశారు, మిరియాలు పొడి కలిపినటువంటి బలిని పెట్టించారు. ఆ మర్నాడు మీరు బలి ప్రసాదం పెట్టేటప్పుడు ఆ అన్నంలో మిరియాల పొడి కలపండి అని అన్నారు. అలా కలిపేసరికల్లా ఈయన దాన్ని స్వీకరించడం, అంజనం పోవటం, కళ్ళంట నీళ్లు కారడం, అందరికీ ఆయన కనపడడం జరిగిపోయిందనమాట. ఇక్కడ ఉంది ఒక ట్విస్ట్. ఇప్పుడు కనపడ్డాడు, ఎవరు ఆ పని చేస్తున్నాడో ఆయన. కానీ సన్నివేశం ఎలా ఉంది అంటే మూర్తి కొంచెం కదిలి ఉంది, పైకి లేచి ఉంది. ఇప్పుడు మంత్రశక్తి ఉన్న వాళ్ళు ఏదైనా మంత్రజపం చేస్తూ ఉంటే వాళ్ళు అలా గాలిలో తేలి ఉంటారు తెలుసా. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి ఏమీ అక్కర్లేదు, ఆధారం అక్కర్లేదు, అలా నిలిచి ఉంటారు వాళ్ళు. పవన శక్తి కూడా వాళ్ళకి ఉంటుందన్నమాట. ఇప్పుడు కూరనారాయణజీయర్లు ఏం చేశారట అంటే, నీకు ఆ విగ్రహం ఎందుకు, రాతి విగ్రహం ఏం చేసుకుంటావు, స్వామికి ఉండేటటువంటి ఎన్నో సువర్ణాభరణాలు ఉన్నాయి,
అవన్నీ నీకు ఇచ్చేస్తాను, కానీ నువ్వు ఏ రకమైనటువంటి శక్తితో దాన్ని పైకి లేపేవో మళ్ళీ ఆ శక్తితోటే దాన్ని యథాస్థానానికి తీసుకురావాలి అని అన్నారు. అంటే అలాగే అన్నాడు, ఆభరణాలకి ఆశపడ్డాడు, ఆయన పని చేశాడు, మళ్ళీ యథాస్థితికి వచ్చేశారు పెరుమాళ్ళు. అప్పుడు అన్నమాట ప్రకారంగానే ఆయన ఇప్పించేశారు. మళ్ళీ పూర్వంగా ప్రతిష్ఠించిన తర్వాత ఆభరణాలు ఇచ్చి పంపించేశాడు ఆయన. పంపించేసి వెళ్ళినప్పుడు తర్వాత అలా వదిలేస్తే మళ్ళీ ఎప్పుడైనా ప్రమాదం ఉంటుందని కొంతమందిని నియమనం చేసి ఆయన మంత్ర జపం చెయ్యకుండా అశుచిగా ఉండేటటువంటి సమయంలో ఆయనను మీరు అంతం చేసేయండి అని కూడా నియమనం చేశారట కూరనారాయణ జీయర్లు. ఆ రకంగా అర్చామూర్తికి కలిగినటువంటి ఆ ప్రమాదాన్ని తమ మంత్రశక్తితో గుర్తించి మళ్ళీ యథాస్థానంలో ఉండేటట్లుగా ప్రతిష్ఠ చేశారు కూరనారాయణులు అంటారు. ఇదొక అంటే తమ మంత్రశక్తిని ఏ రకంగా వినియోగించాలి అనడానికి ఇదొక అద్భుతమైనటువంటి సన్నివేశం. మరొకసారి నంబెరుమాళ్ళకి తెప్పోత్సవం జరుగుతోందిట. ఆ తెప్పోత్సవం జరుగుతూ ఉండేటటువంటి సందర్భంలో ఆ రంగనాథుడి మీద ఎంతమంది దృష్టి పెట్టి ఉన్నారో తెలియదు, కానీ ఎవరో ఏం ప్రయోగం చేశారో తెలియదు, ఆ తెప్ప వెళ్ళవలసిన తీరులో కాకుండా మరొక దిశలోకి వెళ్ళిపోతుందిట. నంబెరుమాళ్ళు ఏం చేసి ఉన్నటువంటి ఆ తెప్ప అన్నమాట. ఇది గుర్తించారు కూరనారాయణ జీయర్లు. ఏమీ కదలక్కర్లేకుండానే ఉన్న చోటు నుంచే వాళ్ళు వేళ్ళకి దర్భలు ఇలాగా పెట్టుకుంటారు చూసారా, దీనికోసం ఆ పెట్టుకున్నటువంటి ఉంగరంలా పెట్టుకున్నటువంటి ఆ దర్భని ఒకవైపు నుంచి మరొక వైపుకి ఇలా తిప్పారట. అలా తిప్పేసరికల్లా ఆ తెప్ప కూడా ఎటువైపు రావాలో మళ్ళీ అటువైపు వచ్చి ఒడ్డుకి చేరుకుందిట. అలా నంబెరుమాళ్ళని కాపాడారట తమకు ఉండేటటువంటి మంత్రశక్తితోటి అని చెప్తారు కూరనారాయణుల గురించి, వైభవాన్ని గురించి చెప్పేటప్పుడు అన్నమాట. అలా భగవంతుణ్ణి కాపాడడానికి మంత్రశాస్త్ర ప్రావీణ్యం, భాగవతులని కాపాడడానికి మంత్ర ప్రభావం కలిగినటువంటి సుదర్శన స్తోత్రాన్ని రచించటము అయింది, బానే ఉంది. అలాగే ఇంకా చెప్తారు, జైన సన్యాసి ఒక ఆయన ఈ నంబెరుమాళ్లలో ఉండేటటువంటి ఆ తమ జైన విగ్రహంలోకి ఈ శక్తిని ఆవాహన చేసుకోవడం కోసం ఆయన కూడా వచ్చి మంత్రశక్తితో సంచరించేవాడు అని, ఆ తర్వాత ఇలాగే ప్రసాదాన్ని తిని మళ్ళీ కనపడిపోయాడు అని ఆయన్ని కూడా కూరనారాయణులు అక్కడ అంతం చేశారు అని కూడా మనకి చెప్తూ ఉంటారు. అలా ఆయనని అంతం చేసినటువంటి సన్నివేశం జరిగిన తర్వాత మంత్రం అంటే అది నిజంగా ఒక కత్తి మీద సాము లాంటిదనమాట. వాళ్ళు చేసినది మంచి కోసం చేసిన శక్తి క్షీణిస్తుంది కదా, అందువల్ల గురునారాయణులకి శక్తి క్షీణించిందిట. ఏ శక్తి అంటే అలా మంత్రాన్ని అనుసంధానం చేసినప్పుడు పైకి లేవగలిగేటటువంటి శక్తి అన్నమాట. అలా గాలిలో ఉండగలిగేటటువంటి శక్తి వారికి క్షీణించిపోయిందిట ఆ జైన మాంత్రికుడిని అంతం చేయటం వల్ల. అప్పుడు కూరనారాయణులు చెప్పారు. ఇందాక సుదర్శనతకం ఎందుకు చెప్పారు అంటే ఆయన యొక్క వ్యాధిని నయం చేయటం కోసం వీరి ఆజ్ఞతో చెప్పారు అనేది సంప్రదాయంలో. ఒక ఐతిహ్యం ఎలా ఉంది అంటే ఈ జైనుణ్ణి అంతం చేసిన తర్వాత శక్తి సన్నగిల్లితే అప్పుడు దానికి పరిహారం తెలిసిన వారు కనుక కూరనారాయణ జీయర్లు ఏం చేశారట అంటే 1000 తాళ్లతోటి ఒక ఉట్టి కట్టించుకుంటున్నారట పెరుమాళ్ల సన్నిధిలో. అలా ఆ ఉట్టిలో వారు కూర్చున్నారట. కూర్చుని ఒక ఖడ్గంతో ఒక్కొక్క శ్లోకాన్ని చెప్తూ ఒక్కొక్క దారాన్ని వారు ఖండించేవారట. అంటే ఉట్టి పట్టుకొని అంటే 1000 తాళ్లు ఉన్నాయి. ప్రదర్శన శతకంలో ఒక శ్లోకం చెప్పడం, ఒక తాడిని కట్ చేయటం, ఒక శ్లోకం చెప్పడం, ఒక తాడిని కట్ చేయటం, అలా 99 శ్లోకాలు చెప్పేసరికల్లా మళ్ళీ పూర్వపు శక్తి వారికి పూర్తిగా సిద్ధించిందిట. అప్పుడు 100వ శ్లోకం చెప్పి ఆ చివరి తాడిని కూడా ఖండించిన వారు గాలిలోనే అలా ఉండగలిగారు. పూర్వపు ఆ వైభవం వారికి వచ్చింది అని అంటారు. అందుకోసం సుదర్శన శతకాన్ని చెప్పారు అని ఒక ప్రచారం ఉంది. కానీ కోయిలొడుగులో మాత్రం ఇదిగో నంజీయర్ ఆజ్ఞాపిస్తే వీరి ప్రాణాన్ని వ్యాధిని నయం చేయటం కోసం సుదర్శన శతకాన్ని మనకి అందించారు అని అంటారు. ఆ రకంగా సుదర్శన వైభవంతో రంబెరుమాళ్ళని పెరియ పెరుమాళ్ళని కూడా కాపాడినటువంటి మహానుభావులు కూరనారాయణులు. అందుకే ఆ తర్వాత మళ్ళీ ఈ
వారు మళ్ళీ పునరుద్ధరించారు అంటారు. ఇంతకు ముందు లేదని కాదు, వదిలి దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ పెరుమాళ్ళకి ఏ రకంగానూ ఎటువంటి ఆపదలు రాకుండా ఉండేటట్లుగా ఆ శక్తితో రక్షణని ఏర్పాటు చేశారు అంటారు. అలాంటి వైభవం కలిగినటువంటి సన్నిధి చక్రతాళ్వాన్ సన్నిధి శ్రీరంగంలో ఉండేది. అలాంటి చక్రతాళ్వాన్ ఇక్కడ స్వామి యొక్క ఆయుధ గ్రామాగ్రేసరునిగా విలసిల్లుతున్నాడు కనుక విశేషించి మళ్ళీ భట్టర్ వారు చక్రతాళ్వాన్ని ఆయన వైభవాన్ని మనకి ప్రత్యేకంగా తెలియచేస్తూ ఆయనని ఆశ్రయిద్దాము అని అంటూ ప్రపద్యే చక్రం ప్రపద్యే అంటున్నారు. ఈ శ్లోకంలో ఎన్నో విశేషాలు ఇందులో ఉంటాయి. అందులో ఈ చక్రతాళ్వాన్ పంచాయుధం అని అనుకుంటున్నా ఆ చక్రము యొక్క ఆ వైభవం అందులోకి ప్రవేశిస్తేనే ఏ ఆయుధమైనా సరే పనిచేస్తుంది అని అంటారు. మనం విన్నాం గరుడ సేవలని మనం చూస్తున్నాం కదా. అలాగే మీకు స్వామికి మిగిలినటువంటి వాహనాలు కూడా ఉంటాయి. ఆ మిగిలినటువంటి వాహన సేవలు కూడా అవుతూనే ఉంటాయి. కానీ ఏ వాహనంలోకైనా గరుడు ఆవహించాలి, గరుడ ఆవాహనం చేస్తారు. అది అశ్వమైనా, అది గజమైనా, అది పల్యంకిక అయినా, అది మరొక వాహనమైనా గరుడుణ్ణి ఆవాహన చేస్తేనే అది వాహనం అవుతుంది. అది వాహనం గరుడుడే అనేటటువంటి అంశాన్ని మనకి రంగరామాంజాచార్య గారు కూడా మొన్న ఉపన్యాసాలలో చెప్పేటప్పుడు ఎలా చెప్పారో అలాగే ఆయుధాలన్నింటిలోనూ కూడా ఈ సుదర్శన శక్తి ప్రవేశిస్తేనే అది ఆయుధంగా పనిచేస్తుంది అంటారు. శుక్రాచార్యుడి కన్ను పొడవడం కోసం పట్టుకున్నటువంటి దర్భపుల్ల చివరిలో సుదర్శనుడే ఆవహించాడు అని చెప్తున్నారు. అలాగే ఆయన వరాహమూర్తి అయినప్పుడు దంష్ట్రలో, ఆయన రామచంద్రుడు అయినప్పుడు బాణంలో, ఆయన పరశురాముడు అయినప్పుడు ఆ గొడ్డలిలో, ఇలా ప్రతి దాని చివరిని దాని ముఖంలో అంటే ఇలాగా అనర్థంలో ఆయుధాలుగా పరిణమిస్తుంది అంటారు. లేదా ఆయుధాల మొనలో ఈ సుదర్శనుని యొక్క శక్తి చేరుతుంది అంటారు. సుదర్శన శతకంలో ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటే 2-3 రోజులు ఆ వైభవాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. అందుకే ఆ ప్రత్యేకతను మనకి తెలియజేస్తూ విశేషించి ఈ శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు భట్టర్ వారు. ఈ శ్లోకాన్ని ఎప్పుడు మనకి ఏదైనా వ్యాధి వచ్చినా, మనకి ఏదైనా ఇబ్బందులు కలిగినా మనం ఈ ఒక్క శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటే ఆ సుదర్శన భగవానుడు మనకి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని అందిస్తాడనే విశ్వాసంతో ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇవాళ